శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. ఈ వీడియోలో మనము బ్రహ్మాండ పురాణములోని వ్యాసప్రోక్తము హయగ్రీవ అగస్త్యుని సంవాదము అయిన లలితోపాఖ్యాన కథను మనం తెలుసుకుందాము. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సౌభాగ్య విద్య పంచదశాక్షరి అను మహామంత్ర అధిష్టాత్రి అయిన శ్రీ లలితా పరమేశ్వరి బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ తల్లి సకల స్థూల సూక్ష్మ ప్రపంచములకు కారణభూతాయి శ్రీచక్ర అధిష్టాత్రి అయి మనోహర సుగుణాకారముతో ప్రభవించిన త్రిపుర సుందరి చరితమును ప్రబోధించేది ఈ లలితోపాఖ్యానము. పఠన శ్రవణ తత్పర జనత సకల సమీహిత ప్రధాన కల్పద్రుమాయమానం లలితోపాఖ్యానం అనగా ఈ ఉపాఖ్యానాన్ని పఠించిన విన్న వారి వారి కోర్కెల నీడేర్చు కల్పవృక్షము అని ఈ శ్లోక తాత్పర్యము. ఈ ఉపాఖ్యానము వ్యాస ప్రణీతమైన బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండ అంతర్గతము. తస్మాత్ ద్వాత్రింశికా శాస్త్రం బ్రహ్మాండోత్తర కీర్తితం అనగా ఈ లలితోపాఖ్యానము నిత్య పారాయణ యోగ్యమై 32 అధ్యాయాలు కలది అని ఫలశ్రుతిలో చెప్పబడుతున్నది. ఇందు సర్వదేవతలచే స్తుతించబడిన పుణ్యస్తోత్రాలు ఉన్నవి. ఈ గ్రంథాన్ని పూజించటం వలన సర్వ అరిష్టములు తొలుగును అని, అన్ని పర్వదినములందు పఠింపదగినది ఈ గ్రంథము అని, ముఖ్యముగా నవరాత్రులందు దేవీ భాగవతమును లలితోపాఖ్యానమును పఠింపదగినది అని ఫలశ్రుతి వలన మనకు తెలుస్తున్నది. మహేశ్వరుడు కైలాసమునందు దాక్షాయినితో కూడి ఉండగా దక్షుడు చేస్తున్న యజ్ఞంనకు పిలవకపోయినా పుట్టింట జరిగే వేడుక కదా చూసి వస్తాను అని శివుని ఆజ్ఞ తీసుకుని దాక్షాయిని దక్షయజ్ఞ వాటికకు చేరింది. దక్షునిచే అవమానించబడి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిన ఆ శక్తి పరాశక్తిని సంతానంగా పొందాలని తపస్సు ఆచరిస్తున్న హిమవంతుడు మేనకకు పుత్రికగా జన్మించి దినదినాభివృద్ధి చెందుతున్నది. హిమవంతుడు తన కుమార్తెను నారదోపదేశమున ఆ పర్వతమునందే తపస్సు చేయుచున్న శివుని సేవకై నియమించాడు. మన్మధుడు తారకాది అసురులచే పీడింపబడుతున్న ఇంద్రాది దేవతలచే ప్రోత్సహింపబడి స్థాన్వాశ్రమాన్ని చేరి అచ్చట శృంగార రసముతో శోభాయమానమైన ప్రకృతిని సృష్టించి శివుని పైన పూల బాణాన్ని సంధించాడు. అంతట చలించిన పరమేశ్వరుడు మూడవ కన్ను తెరవగా రుద్రఫాలాగ్నిచే మన్మధుడు భస్మీభూతుడయ్యాడు. ఆ భస్మపు కుప్ప నుంచి భండాసురుడు తన సోదరులు అయిన విశుక్ర విశంగులు జన్మించి వరములని పొందారు. భండు రుద్రపారాయణ చేసిన వాడై వరములను పొంది శూన్యక నగరాన్ని రాజధానిగా ఏర్పరచుకొని 60,000 సంవత్సరముల పాటు సామ్రాజ్యమును ఏలాడు. భండాసురుడు తన సోదరులతో కలిసి ముల్లోకాలలోని ప్రాణులయందు వాయురూపంలో ప్రవేశించి రక్తమును శుక్రమును హరించి నిస్తేజులుగా చేసి పీడిస్తున్నారు. అలా బ్రహ్మాండమంతా నిస్సత్తమై నిస్సహాయమై ఉన్నది. బ్రహ్మాది దేవతలు ఈ భండాసుర ప్రళయము నుంచి ప్రపంచమును ఉద్ధరించటానికి పరాశక్తియే దిక్కు అని శక్తియుతుడైన ఈశ్వరుడిని ప్రార్థించారు. ఆ ఈశ్వరుడు చిద్యాగము అనునట్టి మహాయాగమును నిర్వహించాడు. ఆ చిదగ్నికుండము నుంచి ఆవిర్భవించిన లలితా పరమేశ్వరీదేవి పుంరూపమున కామేశ్వరుని కల్పించి ఆ కామేశ్వరుని తన వరునిగా గైకొని సింహాసనేశ్వరిగా పట్టాభిషిక్తురాలై బ్రహ్మాండములను సృష్టించింది. ఆ పరమేశ్వరి తన నుంచి జనించిన శక్తికి శ్యామలాంబ అని, వారాహి అంబ అని నామాలనిచ్చి శ్యామలాంబను ప్రధానమంత్రిగాను వారాహీదేవిని దండనాయకిగాను నియమించి తన సన్నిధి యందు ఉంచుకున్నది. తన శక్తి అంశల నుంచి కామేశ్వరి మొదలుకొని చిత్ర వరకు గల పంచదశ దేవతలను, బాల బగల దుర్గాది శక్తులను, యోగిని గణములను కల్పించుకొని చతురంగ బలములతో సైన్యాన్ని సిద్ధం చేసి ఒక శుభ విజయ ముహూర్తమున భండాసుర వధకై బయలుదేరింది. భండాసురుడు తన శూన్యక నగరమునందు అశుభ సూచకములైన అనేక ఉత్పాదకములను వీక్షించి ధైర్యముతో మొదటగా దుర్మధుడు అను సేనానాయకుని అనేక అక్షౌహిణీ సైన్యములతో కూడి యుద్ధభూమికి పంపాడు. అమ్మవారి గజబలమునకు అధినాయకి అయిన సంపత్కరీదేవి సైన్యంతో సహా దుర్మధుణ్ణి వధించింది. తిరిగి భండాసురుడు ఆవేశంతో చతురంగ బలాలనిచ్చి కురుండుకుడు అనే సేనానాయకుని పంపాడు. అమ్మవారి అశ్వబలానికి అధినాయకి అయిన అశ్వారూఢాదేవి తన అశ్విక దళములతో కురుండుణ్ణి తన సైన్యంతో పాటు దునుమాడింది. ఈ వార్తని విన్న భండాసురుడు ఆశ్చర్యపడి సర్పప్రయోగ నిపుణులైన 2 సేనాధిపతులను సైన్యంనిచ్చి పంపించాడు.
వారు దృష్టి ప్రసారమున అమ్మవారి శక్తి సముదాయమంతా నిశ్చేష్టులవగా అప్పుడు నకులీదేవి గరుడవాహిని అయి వారిని వధించింది. భండాసురుడు అతి కోపంతో సూర్యవర ప్రసాదులైన 7 సేనాధిపతులను సైన్యంతో యుద్ధమునకు పంపించాడు. వారు దృష్టి ప్రసారముచే అమ్మవారి శక్తి సముదాయమంతా మూర్ఛపోగా తిరస్కరణికాదేవి అందాస్త్రాన్ని ప్రయోగించి అసుర సైన్యము కన్నులను కప్పి సేనాధిపతులందరినీ హతమార్చింది. భండాసురుడు ఆశ్చర్యచకితుడై 15 మంది సేనాధిపతులతో తన సోదరుడు అయిన విషంగుడిని సైన్యంతో యుద్ధమునకు పంపించాడు. లలితాదేవి శక్తి కిరణములు అయిన కామేశ్వరి, భగమాలిని మొదలైన నిత్యాదేవతలు పదునైన సేనాధిపతులను క్రమంగా చంపి విషంగుడిని ఎదుర్కొన్నారు. విషంగుడు తన పరివారంతో శూన్యక నగరానికి వెనుతిరిగాడు. 2వ రోజు లలితా త్రిపుర సుందరీదేవి తన సైన్యమునకు చుట్టూ అగ్ని ప్రాకారములను కల్పింపచేసి యుద్ధమునకు సిద్ధమైంది. భండపుత్రులైన 30 మంది తన తండ్రి ఆజ్ఞతో సైన్యంతో రణభూమికి పంపబడగా బాలాదేవి భండాసుర పుత్రులను హతమార్చింది. పుత్రశోకంతో భండాసురుడు వ్యాకులుడు అవగా విసుక్రుడు భండుణ్ణి వాదార్చి విఘ్నయంత్రమును ఏర్పరిచి శక్తి కటకముపై విసిరివేశాడు. దాని ప్రభావంచే శ్రీదేవి సైన్యమంతా పరస్పరము కలహించుకొని మహారాణి మర్యాదలను నిర్లక్ష్యం చేసే మాటలాడుతూ నిద్రమత్తునందు పడిపోయారు. వారాహి, శ్యామల ఈ విషయమును లలితాదేవికి విన్నవించారు. అంతటా లలితా పరమేశ్వరి మందహాసము చేస్తూ కామేశ్వరుని ముఖమును చూసింది. ఆ మందహాస కాంతుల నుంచి మహాగణేశుడు ఉద్భవించి విఘ్నయంత్రమును విసుక్రునిచే ప్రేరేపించబడిన గజాసురుడు అనే అసురుడిని సంహరించాడు. అంతటా శ్రీదేవి సంతోషించి గణేశ్వరునకు ప్రథమ స్థానమును ఇచ్చింది. తరువాత భండాసురుడు విసుక్రుణ్ణి, యుద్ధం నుంచి వెనుతిరిగిన విషంగుణ్ణి తన మేనల్లులతో కూడి సైన్యాన్నిచ్చి 3వ రోజు యుద్ధానికి పంపించాడు. మహారాణి ఆజ్ఞతో మంత్రినీదేవి, దండనాథాదేవి తమ తమ రథములను అధిష్ఠించి శక్తి సైన్యములతో కూడి పోరాడారు. ఆ విధంగా యుద్ధము జరుగుతుండగా విసుక్రుడు తృష్ణాస్త్రాన్ని శక్తి సైన్యంపై ప్రయోగించాడు. విసుక్రుడు తృష్ణాస్త్రాన్ని ప్రయోగించగా శక్తి సైన్యమంతా దప్పికతో తూలిపోసాగింది. ఇదంతా గమనించిన దండనాథాదేవి సుధా సింధువుని ఆహ్వానించి తన సుధాధారలతో శక్తిసేన దప్పికను తీర్చి రణసన్నద్ధులను చేసింది. 3వ రోజు సాయం సమయానికి శ్యామలాదేవి విసుక్రుణ్ణి, వారాహీదేవి విషంగుణ్ణి వారి సైన్యములతో సహా వధించారు. 4వ దినమున భండాసురుడు తన సోదరుల చావు వార్త విని కుప్పకూలిపోయి చివరికి ధైర్యాన్ని తెచ్చుకొని నేడు లలితా కంఠమును తెగవేసి ఆ రక్తముతో తన పుత్ర సోదరుల శోకాగ్నిని చల్లారుస్తాను అని శపథాన్ని చేసి సమస్త సైన్యాలతో రణరంగమును ప్రవేశించాడు. లలితాదేవి కూడా యుద్ధమునకు సన్నద్ధురాలు అయింది. దానవ ప్రభువు అయిన భండాసురుడు మహాసురాస్త్రమును ప్రయోగించగా మధుకైటభ, మహిషాసురాది రాక్షసులు వెలువడి శక్తిశానలను బాధించసాగారు. అమ్మవారి నుంచి దుర్గాదేవి వెలువడి లలితాదేవి ఆజ్ఞను పొంది ఆ రాక్షసులని దునుమాడింది. మరలా భండాసురుడు హిరణ్యాక్ష, హిరణ్యకశిపు మొదలైన రాక్షస వీరులను తన సహాయంనకు ఆహ్వానించాడు. దేవి చేతివేళ్ల గోల నుంచి మత్స్యాది దశావతార మూర్తులు ఉద్భవించి రాక్షసులను సంహరించారు. తరువాత లలితాదేవి అస్త్ర ప్రత్యస్త్రాలతో పోరాడి చివరకు కామేశ్వరాస్త్రమును ప్రయోగించింది. ఆ అస్త్రాగ్నిచే భండాసురుడు శూన్యక నగరముతో పాటుగా దహింపబడ్డాడు. ఈ విధంగా 4 రోజుల పాటు యుద్ధం చేసి దేవకార్యమును సిద్ధింపచేసింది ఆ పరమేశ్వరి. దేవతలు లలితాదేవిని స్తుతించి మన్మథుని తిరిగి జీవింపచేయమని కోరారు. లలితాదేవి తన కటాక్ష వీక్షణములతో కాముని జీవింపచేసింది. అంతటా కాముడు అమ్మవారి అనుగ్రహంతో స్థాన్వాశ్రమానికి చేరి పార్వతీ పరమేశ్వరులకు పరస్పరానురాగమును ఉదింపచేశాడు. ఈశ్వరుడు సప్తఋషుల రాయబారంతో పార్వతీదేవిని పరిణయమాడాడు. పార్వతీ పరమేశ్వరులకు పుట్టిన స్కందుడు దేవసేనాధిపతి అయి తారకాసురుడిని సంహరించి దేవసేనాదేవిని పరిణయమాడాడు. దేవకార్యమును నిర్వర్తించిన మన్మథుడు శ్రీమన్నగరమున శ్రీదేవిని సేవిస్తూ ఆ తల్లి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. శ్రీమన్నగరము 16 నిత్యనామాలతో ప్రసిద్ధి వహించింది. ఈ నగరము కోటలు, తోటలు, కదంబ వనవాటికలు, వాపీకూప తటాకములు, సాలములతో కూడినదై మధ్యమున చింతామణి గృహముతో విరాజిల్లుతున్నది. బాలాంబిక, శ్యామల, వారాహి మొదలైన శక్తులతో పరివృతాయి పరశివాంక నిలయమై లలితాంబ భక్తులకు అభీష్ట సిద్ధులనిస్తూ విరాజిల్లుతున్నది. ఇది
బ్రహ్మాండ పురాణంలోని హయగ్రీవ అగస్త్యుని సంవాదమైన లలితోపాఖ్యానము అనే ఆ తల్లి చరిత్ర. శ్రీమాత్రే నమః.